సమీపంలోనే తిరుమల శ్రీవారి దర్శనం. స్వర్ణగిరి ఆలయం పూర్తి చరిత్ర మరియు విశేషాలు ఇక్కడ మనం చూద్దాం. హైదరాబాద్కు సమీపంలో భువనగిరి వద్ద అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన స్వర్ణగిరి ఆలయ విశేషాలను ఈ వీడియోలో చూడవచ్చు. 12 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం, 27 అడుగుల ఆంజనేయ స్వామి మరియు మానేపల్లి జ్యువెలర్స్ వారు ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారో పూర్తి చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే మనం తిరుమలకి వెళ్తుంటాం. కానీ ఇప్పుడు మన హైదరాబాద్కు అతి సమీపంలోనే తెలంగాణ తిరుమలగా పిలువబడే ఒక అద్భుతమైన స్వర్ణక్షేత్రం వెలిసింది. అదే స్వర్ణగిరి. అడుగడుగున బంగారు కాంతులతో అద్భుతమైన శిల్పకళతో అలరారుతున్న ఈ ఆలయ విశేషాలేంటో, దీని వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండలంలో ఈ ఆలయం ఉంది. దీనిని ప్రముఖ వ్యాపారవేత్తలు మానేపల్లి జ్యువెలర్స్ కుటుంబం నిర్మించారు. కేవలం ఒక ఆలయంగానే కాకుండా తమ తల్లిగారు ప్రాణాపాయం నుండి కోలుకున్నందుకు కృతజ్ఞతగా లోక కళ్యాణం కోసం సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. సుమారు 7 ఏళ్ల పాటు వందల మంది శిల్పులు రాత్రింబవళ్లు కష్టపడి ఈ అద్భుతాన్ని తీర్చిదిద్దారు. సంకల్పం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటంటే మానేపల్లి రామారావు గారు మరియు విజయలక్ష్మి దంపతులు. 2016లో విజయలక్ష్మి గారు ఒక ప్రమాదానికి గురి అయి కోమాలోకి వెళ్ళారు. వైద్యులు ఆశలు వదిలేసిన సమయంలో ఆమె తిరుమల తీర్థం స్వీకరించిన తర్వాత కోలుకున్నారని, ఆ స్వామివారి కృప వల్లే ఇది సాధ్యమైందని నమ్మి వారు ఈ భారీ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ మనం చూడాల్సిన అద్భుతాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిగా మూల విరాట్టు. గర్భాలయంలో ఉన్న స్వామివారి విగ్రహం 12 అడుగుల ఎత్తు ఉంటుంది. తిరుమల తర్వాత ఇంత భారీ విగ్రహం ఇక్కడే ఉంది. త్రిదండి చినజీయర స్వామివారి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. రెండవది గంభీరథం ఆకారంలో ఉన్న మండపంపై గంభీరంగా నిల్చున్న ఆంజనేయ స్వామిని చూడవచ్చు. తర్వాత బంగారు ధ్వజస్తంభం. ఆలయం ముందున్న 54 అడుగుల ధ్వజస్తంభం బంగారు పూతతో మెరుస్తూ భక్తులను ఆకర్షిస్తుంది. తర్వాత భారీ జయగంట. సుమారు 1500 కిలోల బరువున్న గంట ఇక్కడ ప్రత్యేకత. దీని శబ్దం చాలా దూరం వరకు వినపడుతుంది. ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే జలనారాయణ స్వామి. జలనారాయణ స్వామి వారు ఆదిశేషునిపై శయనించి నీటి మధ్యలో కొలువై ఉంటారు. ఇది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆలయం యొక్క దర్శన వేళలు ఉదయం 5 నుండి రాత్రి 9 వరకు. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ ఉప్పల్ నుండి వరంగల్ హైవే మీదుగా భువనగిరి వెళ్లే దారిలో ఈ ఆలయం వస్తుంది. ఈ ఆలయం కొండపై ఉండటం వల్ల ఇక్కడి నుండి చుట్టుపక్కల ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. చూశారుగా, ఆధ్యాత్మికతతో పాటు మనసుకి ప్రశాంతతనిచ్చే స్వర్ణగిరి ఆలయాన్ని మీరు కూడా తప్పక సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.